చదువు నేర్చుకున్న బడిని ఎవరూ మరిచిపోరు. జీవితంలో ఎంత ఎదిగినా సరే చచ్చే వరకు బడిని గురువును గుర్తుంచుకుంటారు. డబ్బు సంపాదించిన వారు, డాక్టర్లు, ఇంజనీర్లుగా సెటిల్ అయిన వారు తమ బడులకు అంతో ఇంతో సాయం చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ బడులు నిలబడాలి, తమ మాదిరిగానే పేద విద్యార్థులకు చదువు చెప్పాలి, వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలి అనుకుంటారు చాలా మంది. అయితే నేడు ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయి. ఒకటి, టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పకపోవడం. రెండవ కారణం, తల్లిదండ్రులు ప్రైవేట్ బడుల వైపు మొగ్గు చూపటం. ఇలానే పంజాబ్లోని బాంగా శివార్ దగ్గరలో సల్హా కలాన్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని బడి పాడుపడిపోయింది, శిథిలావస్థకు చేరుకుంది. ఇందులో 25 మంది విద్యార్థులే చదువుతున్నారు. 2 ఉపాధ్యాయులున్నారు. దీన్ని మూసేస్తామని అధికారులు ఆ గ్రామ సర్పంచ్కి, పెద్దలకు సమాచారం ఇచ్చారు. విద్యార్థులు కూడా రావడం లేదు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బడిలో పిల్లలను ఉంచలేమన్నారు. కొత్తది కట్టడానికేమో నిధులు లేవని తేల్చి చెప్పేశారు. ఈ విషయం కాస్త వాట్సాప్ ద్వారా లండన్లో ఉన్న షమేందర్ సింగ్ గర్చాకు తెలిసింది. ఆయన వయసు 70 ఏళ్లు. తాను చదువుకున్న బడి మూతపడిపోతుందని తెలిసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఈ వయసులో అయినా సరే నేను నా బడికి, నా ఊరికి ఏదైనా చేయాలనుకుంటున్నానని ఆయన భావించారు. వెంటనే తాము కొంత డబ్బిస్తామన్నారు. మన బడిని మళ్లీ నిర్మిద్దామని తన స్నేహితులు, వ్యాపారవేత్తలు, చివరకు తన కొడుకులను కూడా ఆయన సాయం అడిగారు. అందరూ కలిసి దాదాపుగా 40 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే పక్కనే పెద్ద పిల్లలకు మరో స్కూల్ ఉంది. అక్కడ 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వరకు చెబుతున్నారు. అందులో 35 మంది విద్యార్థులున్నారు. 2 ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారు. దీంతో ఆయన లండన్ నుంచి వచ్చి ఉన్నతాధికారులను కలిశారు. తాము మంచి బడి కడతాము, కానీ స్కూల్ను కొనసాగిస్తామని మాట ఇవ్వాలని అడిగారు. మీరు కట్టిన ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మించాలన్నారు అధికారులు. దీంతో చేసేది లేక సరేనన్నారు షమేందర్ సింగ్. అయితే ఈ విషయం కాస్త అక్కడున్న స్థానిక నాయకులకు తెలిసింది. ఎన్ఆర్ఐలు బడి కోసం 40 లక్షలు సేకరించారని తెలిసి పరువు పోతుందని వెంటనే గవర్నమెంట్ చేత 20 లక్షలు మంజూరు చేయించారు. అంటే ఈ 40 లక్షలకు తోడు మరో 20 లక్షలు చేకూరాయి. అలా విశాలమైన భవనాన్ని నిర్మించారు. చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేయించారు. ఆధునిక ఫర్నిచర్తో పాటు ఫ్యాన్లు, కంప్యూటర్లు, టేబుల్స్ సహా అన్ని నిర్మించారు. లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న 2 స్కూల్స్ని విలీనం చేసి ప్రాథమికోన్నత పాఠశాలగా మార్చేశారు. అంతేకాదు, అదే స్కూల్ బిల్డింగ్ ఉన్న ప్రాంగణంలో మరో బిల్డింగ్ కూడా కట్టారు. అందులో కంప్యూటర్తో పాటు కుట్టుపని వంటి వృత్తులు నేర్పించే శిక్షణా కార్యక్రమం మొదలుపెట్టారు. ఇందుకు కలెక్టర్ కృష్ణకుమార్ కూడా సాయం చేశారు. ఇలా చేయడంతో ఒక్కసారిగా ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య రెట్టింపైంది. అంటే మొత్తం 70 మందికి చేరారు. వచ్చే ఏడాది నాటికి 100 దాటుతారని అంచనా వేస్తున్నారు. ఇక కేవలం సదుపాయాలు మాత్రమే కాదు, ఉపాధ్యాయులను కూడా సమకూర్చారు. ఈ బడిని ప్రైవేట్ బడులకు ధీటుగా డెవలప్ చేయిస్తామని ఉన్నతాధికారులు కూడా చెప్పడం విశేషం. ఉచిత విద్యలో నాణ్యత ఉంటే తల్లిదండ్రులు ఎందుకు తమ జీవిత కష్టాన్ని చదువు కోసం ఖర్చు చేస్తారు? ప్రభుత్వ టీచర్ల పిల్లలే ప్రైవేట్కి వెళుతుంటే ఇక మామూలు పిల్లలు ఎందుకు ప్రభుత్వ బడులకు వస్తారు? దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ఇదే పరిస్థితి. ఒకప్పుడు చిన్న పెద్ద అందరూ ప్రభుత్వ బడులోనే చదువుకునేవారు, ప్రయోజకులయ్యేవారు. బడిని గొప్పగా తీర్చిదిద్దిన తర్వాత మళ్లీ లండన్ వెళ్లిపోయారు షమేందర్. మరి ఆయన కానీ ఆ రోజు తలుచుకోపోయింటే ఈ రోజు ఆ బడి ఉండేది కాదు. కానీ ఒక్కసారిగా ఆయన ఆలోచనతో 40 లక్షలు సేకరించారు. ఆ తర్వాత మరో 20 లక్షలు ప్రభుత్వం అందించింది. అంటే ఎవరో ఒకరు ఒక అడుగు వేయాల్సిందే. మీ ఊరిలో కూడా ఇలాంటి సమస్యలే ఏవైనా ఉంటే ఒక్క అడుగుతో మొదలు పెట్టండి. ఖచ్చితంగా ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు షమేందర్ సింగ్ను చూసి చుట్టుపక్కల బడులు కూడా మారిపోతున్నాయి. ఇతర ఎన్ఆర్ఐలు కూడా అక్కడ చదువుకుని బాగా సంపాదించిన వారు ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తున్నారు. పేదవాడికి మంచి విద్య అందిస్తే చాలు, ఏ స్కీములు కూడా అక్కర్లేదు. మంచి చదువు ఉచితంగా అందిస్తే అందరూ ప్రయోజకులవుతారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.